బండి సంజయ్ అన్న గారు రెండోసారి అత్యధిక మెజార్టీకి ముఖ్యంగా మనం అనుకున్నాం మళ్ళీ భారతదేశానికి మోడీ కరీంనగర్ బండి అనేటువంటి నినాదం ఏదైతుందో అది అక్షర సత్యమైంది. టీఆర్ఎస్ అనేది మొత్తం పులిసిపెట్టుకపోయింది, జీరో అయిపోయింది. ఎందుకంటే వినోద్ కుమార్ మొదలై చెప్పినాడు మా పని అయిపోయిందని స్పష్టమైంది. ఇప్పటికైనా సరే జయాపజయాలు ఎట్లా ఉంటాయి. ముఖ్యంగా మళ్ళీ భారతదేశ వ్యాప్తంగా మరి భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం కారణం మరి మంచి శుభ పరిణామాలు భారతదేశం విశ్వవ్యాప్తంగా కూడా ముందడికి వెళ్ళేటువంటి కారణం. మరి మెజార్టీ అనుకున్న దానికంటే తగ్గినప్పటికీ కూడా రాబోయే రోజులు ఇంకా మంచి జరగాలని భారతదేశం విశ్వగురువుగా ముందడికి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ మన్ననలో పొందుతూ మరి భారతదేశం అభివృద్ధి పథంలో ముందడికి నడవాలని కోరుకుంటూ మరి యొక్క విజయాలకు మొత్తం సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ఏదైతే నియోజకవర్గం మొత్తం అందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా అందరూ మోదీ మీద ముఖ్యంగా కమలం పువ్వు మీద అందరూ అన్ని వర్గాల వాళ్ళు, ఎందుకంటే పార్టీ రైతాంగం కూడా ఈసారి చాలా మంది అభిమానులు అందరూ కూడా మోదీ చూసి కమలం పువ్వు చూసి అభివృద్ధి చూసి అందరూ కూడా ఓటు వేసినటువంటి ఆ మొత్తం ప్రజానికానికి కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇట్లే ఆదరించి మరి ముందుకెళ్లే దిశలో మనం అందరూ ఉండాలి. ప్రతి కార్యకర్త కూడా సమన్వయంతో అందరూ పనిచేసి ఈ యొక్క విజయానికి నాంది పలికిరు. వాళ్ళందరూ కూడా ఆ కార్యకర్త సోదరులు నాయకులందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి విజయాన్ని